నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, ఇప్పటి వరకు 3 రాశుల గురించి డిస్కషన్ అయిపోయింది. 4వ రాశి కర్కాటక రాశి. ఈ ఏప్రిల్ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? మనం కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం ఉంటుందండి. పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కూడా ఈ కర్కాటక రాశిలో ఉంటాయి. మనం సూర్యుని యొక్క సంచారం ఏప్రిల్ 14న మూవ్ అవుతున్నారంటే ఆల్రెడీ మనం చెప్పుకునే శుక్ర గ్రహారం, కుజుడు గ్రహారం, శుక్రుడు మీనంలో ఉంటారు. వాళ్ళు మే వరకు ఉంటారు. కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళు జూన్ వరకు అండి, ఆల్మోస్ట్ జూన్ వరకు కర్కాటక రాశిలో ఉంటారు అనమాట. అంటే ఒక 2 months ఈ 2 గ్రహాలు కదలకుండా అక్కడే ఫిక్స్డ్గా రిజల్ట్ ఇస్తూ ఉంటారు అనమాట. మనకు బుధుడు వచ్చేటప్పటికి మళ్ళీ ఫిబ్రవరి 7th వరకు కూడా వీళ్ళు కూడా మే రాశిలో ఉంటారు. అంటే ఒక్క సూర్యుడే వీళ్ళు మూవ్ అవుతూ ఉన్నారు. ఓవరాల్గా ఈ ప్లానెట్ యొక్క స్థితిని మనం కనుక గమనించుకుంటే, మన మహర్షులు సంస్కృతంలో మన జ్యోతిష శాస్త్రంలో ఒక సిస్టాన్ని పెట్టారు. దాన్ని లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటే సున్నితంగా వార్తల్లో ముఖ్యాంశాలలాగా మనం ముందుగానే వెరీ క్విక్గా తెలుసుకోవచ్చు. ఇందులో వీళ్ళకి ఏం చెప్తారంటే క్రియాఫలం శత్రుపీడం విఘ్నం శ్రీ సుఖ ఆప్తి అని చెప్తారు. అంటే టోటల్గా చూసుకుంటే ఏదైనా కానీ పని చేస్తే ఆ పనిలో లాభం ఉంటుంది. క్రియాఫలం వీళ్ళకి సూర్యుడు విపరీతంగా యోగ్యతనిస్తూ ఉన్నాడు. పర్టికులర్గా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో, పొలిటికల్ మ్యాటర్స్లో, బాస్ రిలేటెడ్ విషయంలో వీళ్ళకి చాలా చక్కగా ఫేవరబుల్ ఉంటుంది. మీరు గమనించాలి లేదో, లాస్ట్ 3 ప్రొఫెషన్లో బాగుండదు, సూర్యుడు అనుకూలంగా లేరు. వీళ్ళకి సూర్యుడు విపరీతంగా అనుకూలంగా ఉన్నారు ఈ టైంలో. ఫస్ట్ హౌస్లో మార్స్ వల్ల ట్రబుల్ ఫ్రమ్ ఎనిమీస్, శత్రుపీడం ఎక్కువ ఉంటుందండి. బుధుడు వల్ల వీళ్ళకి బుధుడు 9వ ఇంట్లో ఉండి ఆటంకాలు కలిగిస్తారు. కానీ బుధుడు వీళ్ళకి ఈసారి యోగ్యతనిస్తూ ఉన్నాడు. అంటే విఘ్నాలు జరిగి ఆగిపోవాల్సిన ఒక పని సక్సెస్ఫుల్గా చేస్తారు వీళ్ళు ఈ మంత్లో. చాలా వెరైటీ. తర్వాత వీళ్ళకి ఏమవుతుంటే స్త్రీ సుఖ ఆప్తి అని చెప్తారు. అంటే ఫ్రెండ్స్ ద్వారా మనకి స్త్రీలైతే పురుషులైతే స్త్రీల ద్వారా ఒక మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, లేదంటే ఆఫీస్లో బాస్, కొలీగ్స్గా ఉంటారు, వర్క్ చేస్తుంటారు కదండి. వీళ్ళలో ఒక హ్యాపీనెస్ వచ్చేసి ఒక మంచి లాభం అయితే వీళ్ళకి జరుగుతూ ఉంటుందండి. బట్ ఇది కొంచెం లోవర్ లెవెల్లో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఒక్క శత్రువు పీడ తప్పక మిగతా అన్ని విషయాలు వీళ్ళకి చాలా బాగుంది. ఒక కుజుడు వీళ్ళకి సరిగ్గా సపోర్ట్ ఇవ్వట్ల. మనం డీటెయిల్ చూసుకుందాం. వీళ్ళకి 10th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల చాలా ఎక్స్ట్రీమ్గా చాలా బాగుంటుంది. ఏ విధంగా అంటే అర్ధసిద్ధి, స్వధా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సల్లాపో, సుసౌఖ్యం, దశమే రవి. 10వ ఇంట్లో రవి ఉంటే ఏం జరుగుతుందంటే అర్ధసిద్ధి, డబ్బు వస్తుంది. అప్పటిదాకా వీళ్ళకి ఏదైనా కనుక రిసోర్సెస్ లేకుండా ఉంటే ఈ టైంలో వాళ్ళకి రిసోర్స్ వస్తుంది. అర్థం అంటే మనీ అని కదంటే రిసోర్సెస్. మనం స్వదా ఆరోగ్యం, చక్కగా హెల్తీగా ఉంటారు. బంధుమిత్ర సమాగం, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కూర్చొని ఇష్టాగోష్ఠి చేస్తూ ఉంటారు. రాజదర్శనం, ఈ టైంలో వీళ్ళు హయ్యర్ అఫీషియల్స్ని కలవటము, వీళ్ళకి ఏదైనా ప్రపోజల్స్ ఉంటే ఆ ప్రపోజల్ వాళ్ళ ముందు పెట్టుకోవటం, వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటము, చక్కగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా, గవర్నమెంట్ రిలేటెడ్ చేసినా కానీ చక్కగా పాజిటివ్ ఉంటుంది. సల్లాపు సుసౌఖ్యం, చక్కగా సరదాలు ఆడుకుంటూ ఒక మంచి సౌఖ్యంగా ఉండే వాతావరణాన్ని రవి వీళ్ళకి క్రియేట్ చేస్తున్నారండి. సో కర్కాటక రాశి వాళ్ళకి మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే అర్ధాష్టమ శని అయిపోయి వస్తుందని చెప్పుకుంటాం కదండి. ఈ సూర్యుడు వీళ్ళకి అదృష్టాన్ని తీసుకొచ్చేస్తున్నాడు అనమాట. అయితే ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి కుజుడు ఇంకా ఒక 2 months కర్కాటక రాశి వాళ్ళకి ఏమవుతుందంటే అండి, ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల కొంచెము ఫిజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏం చెప్తారంటే కుజుడు జన్మరాశిలో ఉండటం వల్ల కొంచెము కత్తుల వల్ల, లేదంటే గాయాలు అవ్వటము, పేపర్ కట్ల కిచెన్లో కట్ చేసుకోవటం, లేదంటే ఎక్కడో ఒక చోట వీళ్ళ బ్లడ్ని వీళ్ళు ఓల్డ్ కళ్ళ చూసుకుంటారండి. తర్వాత యక్ష రాక్షస పీడలు, నైట్ టైం నిద్రపట్టకపోవటం, కళలు రావటం, పీడ కళలు రావటం, పిక్కలు పట్టుకోవడం, అనీజీగా ఉండటం, నైటు వాహనాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ బంధువులతో గొడవ, అందరితో వివాదం, బంధువులతో చిరాకు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. 8th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇల్లు మారటము, లేదంటే వేరే ఊరికి వెళ్ళటము, కొంతకాలం లీవులు తీసుకోవటం, ఇలా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానము, రక్తదోషం ఇవన్నీ ఇలా కనిపిస్తున్నట్టు టోటల్గా కుజుడు వీళ్ళకి అనుకూలంగా లేరు. కొంచెం పరిహారాలు జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. శుక్రుడు వీళ్ళకి మళ్ళీ యోగ్యతను తీసుకొని వస్తున్నాడు. అంటే ఇందాక మనం సూర్యుడు బాగున్నారని చెప్పుకున్నాం. ఇప్పుడు శుక్రుడు వచ్చేటప్పటికి హస్బెండ్ ద్వారా లేడీస్ కానివ్వండి ఒకళ్ళు బాగా చక్కగా మంచి అన్యోన్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వీళ్ళకి శుక్రుడు 9వ ఇంట్లో ఉండడం వల్ల బెస్ట్ హౌస్ అనమాట. శుక్రుడు 9వ ఇంట్లో చాలా చక్కటిగా మంచి ఏమంటారు మంచి మంచి చేస్తుంటారన్నమాట. ఏ విధంగా అంటే వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి, స్వధర్మకృత్, మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు, గురువులను కలుస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా పనులు చేసుకుంటారు, హెల్త్ బాగుంటుంది. స్వధర్మకృత్, వాళ్ళ పని వాళ్ళు చక్కగా హ్యాపీగా చేస్తుంటారు. చిత్తశుద్ధి, వీళ్ళు ప్యూర్ మైండ్ ఉంటుంది, అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకుంటారు. ఇది మనకి గురువులు. అయితే వీళ్ళకి 3rd హౌస్లో శుక్రుడు దృష్టి ఉండటం వల్ల లవ్ విషయంలో, రొమాన్స్ విషయంలో, ప్లేజర్ విషయంలో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఏమంటారు వాళ్ళలో ఉన్న ఒక రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కానివ్వండి, అవన్నీ చాలా చక్కగా ఉంటాయి వీళ్ళకనమాట. ఈ ప్రకారం మనం గమనించుకుంటే కుజుడు వీళ్ళకి హెల్త్ విషయాన్ని కలిగిస్తూ ఉన్నారు. ప్రమాదాల అవకాశము, బ్లడ్ కళ్ళ చూసే అవకాశం ఉంది తప్పక. మిగతా అన్ని విషయాలు చాలా ఉన్నాయి, పర్టికులర్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో, తర్వాత లేదంటే మేల్ ఫీమేల్, లేదంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో, లేదంటే మనం వర్క్ చేసేటప్పుడు కొలీగ్స్తో ఆపోజిట్ ఏమంటారు మేల్కి ఫీమేల్ ఇలాంటి రిలేషన్షిప్ అన్నింటిలో చాలా బాగుంటుంది. వీళ్ళకి నక్షత్రాల పరంగా చూస్తే ఎలా ఉంది? పుష్యమి వల్ల వస్త్రలాభము, పరవాసము, రాజ్యలాభము, ఖచ్చితంగా హయ్యర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 2, 1 మరణము, దేహపీడనము చూపిస్తుందండి ఫుల్ మంత్లో. అంటే వీళ్ళు అనుకున్న ఒక పనో, ఒక ప్రాజెక్ట్ ఏదో సంథింగ్ కుజుని వల్ల దానితో డిస్టర్బ్ వచ్చి ఆగిపోతుంది అనమాట. అంటే హెల్త్ కాంప్లికేషన్స్, సంథింగ్ వీళ్ళు చేయాలనుకుని చేయలేకపోతారు. తర్వాత పుష్యమి నక్షత్రం వల్ల అగైన్ ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వస్త్రలాభం ఉంది, వీళ్ళకి కూడా రాజ్యలాభం చూపిస్తుంది, పరవాసం ఫారిన్ వెళ్ళాల వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. వీళ్ళకి మే 12 తర్వాత మనకి ఏప్రిల్ 12 తర్వాత మరణం, ఏదో ఒక విషయంలో వీళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చి ఆ వర్క్తో డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వీళ్ళకి దేహపీడనం, శారీరక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దరిద్రము, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, విదేశాగమనం, ఫారిన్ వెళ్ళే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది, రాజ్యలాభం, చక్కగా మంచి ప్రమోషన్స్ వచ్చేస్తుంది. ఫుల్ మంత్ అంతా వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ ప్రకారంగా ఇవి చూసుకోండి, చక్కగా ఉంటే బాగుంటుంది. ఇందులో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పశునాశనం, ధననాశనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి కేతు వల్ల మానసిక ఆందోళనకు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం ఏమంటారంటే బ్లడ్ రిలేటెడ్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా, అంటే బ్లడ్లో ఏదైనా సమ్ చేంజెస్ వచ్చి దాని ద్వారా వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే గురుగారు మరి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వీళ్ళకి నెగిటివ్గా చూసుకుంటే దేహ పీడనము ఎక్కువగా ఉంది, అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూపిస్తుంది. ఇది కూడా సూర్యుని వల్ల ఎక్కువగా చూపిస్తుంది. యాక్చువల్గా సూర్యుడు వీళ్ళకి 10th హౌస్లో ఉన్నారు, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంది. అయితే కుజుడు తర్వాత మార్స్ వీళ్ళు ఉన్న పొజిషన్ ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యుడు యొక్క కృప మనకు ఉండాలి. కాబట్టి వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదవటము, తర్వాత సూర్యుడికి నమస్కారాలు చేసుకోవటం, ఆరోగ్యం చేయటం, ఇవి చాలా మంచిది. మార్స్ వల్ల మిక్స్డ్ రిజల్ట్, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానం చేసుకున్న, విజిట్ చేసిన, లేదంటే మనకి రాగు చెట్టు కింద జంట నాగుల కట్ట అంటారు, ఆ నాగుల కట్ట మనకి వీళ్ళకి పాలు పోసినా కానీ అభిషేకం చేసినా కానీ చాలా బాగుంటుంది. వీళ్ళకి కొంతమందికి మరణం అని ఉంది కాబట్టి వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేసుకున్నాం, జపం చేసుకున్నాం, లేదంటే ఆయుష సూక్తం అని ఉంటుంది, ఇది వేద మంత్రము. దీనిని ఎక్కువగా వాళ్ళు చేయకపోయినా వేరే వాళ్ళ చేత జపం చేయించుకున్న ఆ ఫలితాన్ని వీళ్ళకి దారబోసినా కానీ ఆ తీర్థంతో వీళ్ళకి బాగుంటారు. తర్వాత వీళ్ళకి రాజ్యలాభం ఉందండి. ఎవరైనా కనుక పొలిటీషియన్స్ ఉన్నా, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా, ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినా, తర్వాత మనకి సి లెవెల్ పొజిషన్స్, తర్వాత మిడ్ లెవెల్ మేనేజర్స్, ఇలా మేనేజర్ లెవెల్లో ఉండి ఇబ్బంది పడుతూ ఎవరైనా కనుక ఉండి వీళ్ళకి రాజశ్యామల హోమం యాగం చేసుకుంటే విపరీతంగా వీళ్ళకి రాజ్యాధికారం వస్తుందండి. ఎందుకంటే ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు కాదండి, వీళ్ళ యొక్క మాట 10 మంది వినాలి. బిజినెస్ అంతే కదండి, అప్పుడు అదే కదా రాజ్యాధికారం అంటే. వాళ్ళకి కొంతమందికి ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ వాళ్ళలో చేసే క్యాపబిలిటీ ఉండండి. అమ్మవారి కృప వల్ల వాళ్ళకి విపరీతమైన రాజ్యాధికారం వస్తుంది. పొలిటికల్ ఎంట్రీ చేయాలన్నా, ఇంకొకటి చేయాలన్నా కానీ. అయితే వస్త్రలాభం అంతా బాగుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మనకి విష్ణుమూర్తిని, బుధుని వల్ల ఈ రాశి వాళ్ళకి ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. బుధునికి అధిష్టాన దేవం విష్ణుమూర్తి. ఈ విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలంటే వీళ్ళకి మనకి హైదరాబాద్ నుంచి శంషాబాద్ అట్లా బెంగళూరు రోడ్లో వెళ్ళేటప్పుడు మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ, పెంజర్ల అని చెప్పేసి. అక్కడ స్వయంభువుగా వెలిసిన పద్మనాభ స్వామి ఉంటారు.
వీళ్ళు అక్కడ ప్రదక్షిణాలు చేసి అక్కడ దండం పెట్టుకుంటే కనుక ముక్కుంటారు కదా, అలా ముక్కుంటే కనుక వీళ్ళకి ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఇంతవరకు పరిహారాలు చేసుకుంటే ఇంకా ఏమైనా కనుక ఉంటే రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఇవి చేసుకుంటూ ఉంటే ప్రాబ్లమ్ అంత ఎక్కువగా లేకుండా ఉంటుందండి. సో చాలా డీటెయిల్గా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.